మొదట ఓ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత కాంప్లెక్స్ లోని దుకాణాలకు వ్యాపించాయి. పక్కనే ఉన్న హర్ష మెస్ కు సైతం మంటలు వ్యాపించాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికంఠని అడిగి తెలుసుకుందాం. మణికంఠ, పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చాయా? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? శంకరి, ప్రస్తుతం మంటలు అయితే పూర్తిగా అదుపులోకి వచ్చాయి. పొగలు మాత్రం కొంచెంగా వ్యాపిస్తున్నాయి. అవి కూడా మరికొద్దిసేపట్లో అదుపులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. మనం చూసుకోవచ్చు దృశ్యాల్లో విపరీతంగా అలుముకున్న మంటలకి బిల్డింగ్ మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇదంతా కూడా 3 అంతస్తుల బిల్డింగ్గా మనకి తెలుస్తూ ఉంది. 3 అంతస్తుల్లో ఉన్న షాపులో ఏ ఒక్కటి కూడా మిగలలేదు. అన్నీ కూడా అగ్నికి మంటలు అయితే పూర్తిగా కాలిపోయాయి. ఎక్కువగా బట్టల దుకాణంతో పాటు హెల్మెట్ దుకాణం, వీటితో పాటుగా ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన షాపులు ఉండడంతో ఇవన్నీ కూడా క్షణాల వ్యవధిలోనే అంటుకునే స్వభావం ఎక్కువ గల వస్తువులు కాబట్టి అవన్నీ కూడా క్షణాల వ్యవధిలోనే మంటల్లో అగ్నికి ఆహుతైపోయినట్లుగా కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఆ బిల్డింగ్ యజమాని కూడా పోలీసుల అదుపులోకి వచ్చినట్లుగా కూడా తెలిసింది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం ఫైర్ డిఎఫ్ఓ ఆఫీసర్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. అయినప్పటికీ అగ్ని ప్రమాదం ఎందువల్ల చోటు చేసుకున్నది అనేది ఇప్పటి వరకు అయితే స్పష్టత లేదు. దర్యాప్తు అనంతరం కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అసలు ఈ ప్రమాదం ఎందువల్ల చోటు చేసుకుంది అనే దానిపై ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు కూడా ఏమీ చెప్పలేమంటూ కూడా ఆ ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ఇప్పటికే దర్యాప్తును అయితే వేగవంతం చేశారు. ఈ బిల్డింగ్ కూడా సంబంధించి ఎలాంటి షార్ట్ సర్క్యూట్కి సంబంధించిన భద్రతలు పాటించడం లేదని ప్రస్తుతం ప్రాథమికంగా అయితే ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే నిర్ధారణకు వచ్చారు. ఈ బిల్డింగ్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ జరిగింది, ఎవరి పేరు మీద ఉంది, అలాగే ఎన్ని దుకాణాలు నడుస్తున్నాయి అనేది కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. బిల్డింగ్ యజమాని కూడా పోలీసుల అదుపులోకి వచ్చాడు కాబట్టి పూర్తిగా అతని వద్ద నుంచి వివరాలు కూడా రాబడుతూ ఉన్నారు. అయితే మనం దృశ్యాలను కూడా చూడొచ్చు. 2వ అంతస్తులో కేఎస్ఆర్ ఫ్యాషన్ హోల్సేల్ అనే బట్టల షాప్ ఉంది. వీటికి ఆనుకునే అదే అంతస్తులో 2వ అంతస్తులోనే హెల్మెట్ల షాప్ ఉంది. సో ఈ బట్టల షాపులో చిన్నగా మొదలైన మంటలు ఒక్కసారిగా కూడా పెద్దగా విరుచుకుపడ్డాయి. ఆ పక్కనే ఉన్న బట్టల షాపు కూడా అంటుకోవడంతో పై అంతస్తులో ఉన్న బట్టల షాపులు కూడా అన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ 2-3 అంతస్తుల్లో ఉన్న షాపులన్నీ కూడా ఒకే వ్యక్తి ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నట్లు ప్రస్తుతం పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. ఘటనా స్థలానికి మొత్తం 8 ఫైర్ ఇంజన్లు చేరుకుని 50 మంది ఫైర్ సిబ్బందితో మంటల్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకువచ్చారు. మాజీ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చి పూర్తిగా కూడా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధికారులని పూర్తి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో భారీగా పంజకోట నుంచి అమీర్పేట వెళ్లే వాహనాలు, లేదంటే ఎస్ఆర్ నగర్ నుంచి పంజకోట వెళ్లే వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొద్దిసేపటి క్రితమే ట్రాఫిక్ను కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని ట్రాఫిక్ని అయితే నియంత్రిస్తూ ఉన్నారు. మెల్లమెల్లగా వాహనాలు అయితే ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఆ ప్రమాదం జరిగిన సమయంలో మెట్రోకి కూడా కేవలం ఒకసారి మనం ఆ మెట్రో స్తంభానికి, మెట్రో పిల్లర్కి, అలాగే ఆ బిల్డింగ్కి ఒకసారి డిస్టెన్స్ని మన వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాడు. సో ఆ బిల్డింగ్కి, ఆ మెట్రోకి ఉన్న తక్కువ దూరం కూడా చూసుకోవచ్చు. సో ఆ ముందస్తుగానే మెట్రో ప్రయాణికుల భద్రతను పరిగణలోకి తీసుకున్న మెట్రో సంస్థ మెట్రో సేవలను కూడా నిలిపివేసింది. కొద్దిసేపటి క్రితమే అవి కూడా ఆ మంటలు అదుపులోకి రావడంతో ఆ మెట్రో సేవలన్నీ కూడా తిరిగి ప్రారంభమైనట్లుగా కూడా తెలిసింది. పూర్తిగా ఎక్కడికక్కడ మంటల్లో బట్టలు అయితే పూర్తిగా అగ్నికి ఆహుతైపోయి మంటలో చిక్కుకునే అన్ని షాపులు కూడా అగ్నికి ఆహుతైపోయాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ కూడా లేకపోవడంతో భారీగా ప్రాణ నష్టం తప్పిందని చెప్పుకోవచ్చు. ముందస్తుగానే మంటలు చెలరేగుతున్నాయని చాలామంది ఇక్కడ ఉన్న షాపుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మంటలు చెలరేగుతున్నాయని భావించి వెంటనే కూడా వాళ్ళు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సో అందువల్ల అంటే తక్కువ టైంలోనే మంటలు వ్యాపిస్తున్నప్పటికీ వాళ్ళంతా కూడా అలర్ట్ అయ్యి ఒక్కసారిగా బయటికి అయితే పరుగులు తీశారు. అందువల్ల లోపల ఎక్కడ కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగినాయి. ఆ సమయంలో అగ్నికి ఆహుతైపోయి చాలామంది మృతి చెందిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పూర్తిగా కొద్దిసేపటి క్రితమే హైడ్రా అధికారులు చేరుకున్నారు. అలాగే జిల్లాకు సంబంధించిన ఫైర్ సిబ్బంది అధికారులు కూడా చేరుకున్నారు. ఉన్నతాధికారులు కూడా చేరుకుని ప్రమాదం ఎందువల్ల జరిగింది అనే దానిపై కూడా వివరాలు ఆరాధిస్తున్నారు. ఒకవేళ బిల్డింగ్ యజమాని నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా కేసు నమోదు చేసి అతనికి శిక్ష పడేలా చేస్తామంటూ కూడా ఫైర్ సిబ్బంది అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. భారీగా ఆస్తి నష్టం అయితే వాటిని. థ్యాంక్ యూ మణికంఠ.